పరమశివుడు ఒక బిచ్చగాడి రూపంలో అంజనాదేవి ఇంటికి వచ్చారు అని మీకు తెలుసా? అంజనాదేవి పుత్రుడు కోసం పరమశివుడికి పూజ చేస్తున్న సమయంలో బయటి నుండి ఒక బిచ్చవాడు "అమ్మా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెడతారా" అని అడుగుతాడు. అది చూసిన అంజనాదేవి ఆ బిచ్చవాడిని లోపలికి పిలిచి "మీరు వెళ్ళి చేతులు కడుక్కొని రండి" అని అంజనాదేవి చెప్తుంది. దానికి ఆ బిచ్చవాడు "నా జీవితంలో చేతిని కాదు కదా, నోటిని కూడా కడగలేదు, నేను చేతులు కడుక్కోకుండానే తింటాను" అని శివుడికి ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చొని ఆ బిచ్చవారు "ఇప్పుడు వడ్డించండి" అని ఎంతో గర్వంతో చెప్తారు. అతిథిని ఏమీ అనకూడదు అని అంజనాదేవి భోజనాన్ని వడ్డిస్తుంది. ఆ భోజనాన్ని తింటూ "దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు, నీకు వంట చేయడం వచ్చో రాదో" అంటూ ఆ భోజనం అంతా తినేస్తారు. అప్పుడు అంజనాదేవికి కోపం వస్తుంది. అయినా ఏమీ అనకుండా అలాగే ఉండిపోతుంది. భోజనం చేశాక బిచ్చవారు పైకి లేచి "నీ చేతి వంట నేను తిన్నాను కాబట్టి నీకు ఎంతో అంత పుణ్యం వస్తుందిలే. అదే భోజనాన్ని మహాదేవుడు కనుక తిని ఉంటే పుణ్యం కాదు కదా, శివుడి శాపం నీకు తగులుతుంది" అంటూ నవ్వుతూ అంజనాదేవిని అవమానిస్తారు. ఆ మాటలు వినగానే అంజనాదేవి ఆగ్రహానికి ఆపుకోలేక "నా శివుడి గురించి ఇంకేమైనా మాట్లాడితే" అని అనబోతూ ఉండగా పరమశివుడు తన నిజ రూపాన్ని ధరించి "అమ్మా అంజనా, నువ్వు నా కోసం ఎంతో కఠోరమైన తపస్సు పూజలు చేస్తున్నావు. నీకు నేను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాను. నీ భక్తికి మెచ్చి నేను హనుమంతుని రూపంలో నీ గర్భంలో జన్మిస్తానని" దీవించి మాయమైపోయారు. మన దేవుళ్ళ గురించి, ఆలయాల గురించి, ఇతిహాసాలు, చరిత్రలు, పురాణాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.